మహిళల ఫ్రీ స్టైల్ 50 కేజీల రెజ్లింగ్ లో వినేష్ ఫోగట్ హిస్టరీ క్రియేట్ చేసింది. జాపనీస్ రెజ్లర్ వరల్డ్ నెంబర్ 1 యూయి సుజాకిని ఓడించి అందరికీ షాక్ ఇచ్చింది. తన కెరియర్ లో ఇప్పటి వరకు ఏ ఇంటర్నేషనల్ బౌట్ లో కూడా యూయి ఓడిపోలేదు. అటువంటి యూయిని ఓడించి చరిత్ర క్రియేట్ చేసింది వినేష్ ఫోగట్. కెరియర్ మొత్తంలో కేవలం 3 సార్లే ఓటమిని చూసిన యూయికి 4వ ఓటమిని అందించింది వినేష్. 4 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అయిన యూయిని మట్టి కరిపించి ఒలింపిక్ రేస్ లో దూసుకెళ్తోంది వినేష్. బౌట్ మొదలైన తర్వాత 2-0తో లీడ్ లో ఉన్న యూయిని బౌట్ పూర్తయ్యే సమయానికి 3-2తో ఓడించింది వినేష్. మ్యాచ్ ఆఖరి కొన్ని సెకండ్లలో అద్భుతమైన ప్రదర్శన చూపించిన ఇండియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్ బౌట్ సొంతం చేసుకొని భారత్ కి మరో పథకంపై ఆశలు చిగురించేలా చేసింది. ఈ బౌట్ లో వరల్డ్ ఛాంపియన్ ని మట్టి కనిపించిన వినేష్ ఆ తర్వాత జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో ఒక్సానా లివాచ్ పై గెలిచింది. ఈ గెలుపుతో సెమీస్ కి చేరుకున్న వినేష్ ఫోగట్ ఒలింపిక్ మెడల్ కి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇక ఒక్క మ్యాచ్ గెలిస్తే వినేష్ కి మెడల్ పక్కా. తను రాగానే ఛాంపియన్ వచ్చాడని అందరికీ అర్థమయ్యే ప్రదర్శన ఇచ్చాడు ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. జావెలిన్ త్రో విభాగంలో ఇండియన్ ఒలింపిక్ బాధ్యతని తన భుజాన వేసుకున్న నీరజ్ చోప్రా తన మొదటి త్రోతోనే ఛాంపియన్ వచ్చేశాడు అని చూపించాడు. ఈ త్రోతో తన సీజన్ బెస్ట్ అయిన 89.34 మీటర్స్ సొంతం చేసుకున్నాడు నీరజ్ చోప్రా. అయితే నీరజ్ చోప్రా పర్సనల్ బెస్ట్ 89.94 మీటర్స్. ఈ త్రోతో ఫైనల్స్ లోకి గ్రూప్ బి టాపర్ గా అడుగుపెట్టాడు. ఇక నీరజ్ ముందున్న ఒకే ఒక్క లక్ష్యం భారత్ కి మరో బంగారు పతకాన్ని తీసుకురావడమే. అదే సమయంలో పాకిస్తానీ అథ్లెట్ అర్షద్ నదీం కూడా 86.59 మీటర్స్ తన సీజన్ బెస్ట్ త్రోతో ఫైనల్స్ లో అడుగుపెట్టాడు. అయితే భారత్ కి చెందిన మరొక అథ్లెట్ కిషోర్ జైనా ఫైనల్స్ కి క్వాలిఫై అవ్వలేకపోయాడు. ఇక ఆగస్టు 8న జరిగే ఫైనల్స్ లో బరిలోకి దిగబోతున్నాడు టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా. గత ఒలింపిక్స్ లో ఫైనల్ కి చేరుకున్న పాకిస్తానీ అథ్లెట్ అర్షద్ నదీం ఫైనల్స్ లో నీరజ్ కి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అర్షద్ నదీం కెరియర్ బెస్ట్ 90.18 మీటర్స్. 2022 కామన్వెల్త్ గేమ్స్ లో ఈ ఫీట్ సాధించాడు నదీం. సో క్రికెట్ లోనే కాదు, జావెలిన్ త్రోతో ఫైనల్స్ లో కూడా భారత్ పాకిస్తాన్ మధ్య గట్టి పోటీ ఉండబోతోంది.